సుప్రీం లీడర్ చనిపోయడం తెలియగానే ఇరాన్లో సంబరాలు అండ్ ఇండియాలో ఏడుస్తున్నారు జనాలు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే. ఇరాన్ సుప్రీం లీడర్ని చంపడానికి ఏఐని యూజ్ చేసిరా. ఇరాన్లో సుప్రీం లీడర్ చావుకి సంతాపం తెలపడానికి ఏం చేసిరో తెలుసా? నెక్స్ట్ ఇరాన్ సుప్రీం లీడర్ లాగా ఎవరిని ప్రకటించారో తెలుసా? కొట్టారో తీసుకుందాం, ఇప్పుడు మేము కొడతామంటుందా ఇరాన్? అందులో భాగంగానే 27 యుఎస్ ఎయిర్ బేసెస్ పైన అండ్ అలాగే డిఫరెంట్ కంట్రీస్ ఫ్రాన్స్ ఎయిర్ బేస్ పైన అండ్ యూకే ఎయిర్ బేసెస్ పైన కూడా అటాక్ చేసి ప్రొవోక్ చేస్తున్న ఈ కంట్రీస్ని కూడా వార్కి. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మిడిల్ ఈస్ట్ నుంచి సౌదీ అరేబియా కూడా మేము వార్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇరాన్ని హెచ్చరించిందా? స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఏదైతే ఉందో ఆ రూట్ నుంచి ఆయిల్ అనేది మనకు వస్తుంది. 20% ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ వచ్చే రూట్ అది. అక్కడ ఇరాన్ అటాక్ చేసింది, అక్కడ క్లోజ్ చేస్తామని చెప్తుంది. ఒకవేళ అదే జరిగితే వరల్డ్ మొత్తం క్రూడ్ ఆయిల్ షార్టేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఆల్టర్నేటివ్ ఏముంది అలాంటి సిచ్యువేషన్లో? మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ మీటింగ్లో ప్రాబబుల్గా ఏమేమి థింగ్స్ పైన డిస్కషన్ జరుగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఐఎమ్ రాజ్, వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏ ఇంపార్టెంట్ విషయం జరిగినా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, ఇరాన్ మీడియా కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారు అని చెప్పేసి. అది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ కలిపిన జాయింట్ అటాక్లో. బట్ ఈ అటాక్ అనేది చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేశారు. కొన్ని మంత్స్ ముందు నుంచే వాళ్ళ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే టెక్నాలజీని యూజ్ చేసి, అంటే క్లౌడ్ అండ్ చాట్ జీపీటీని యూజ్ చేసి వాళ్ళ మూమెంట్స్ కనిపెట్టి అండ్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది ట్రేస్ చేసి మరీ ఈ అటాక్ ప్లాన్ చేసింది యుఎస్ అండ్ ఇజ్రాయెల్. దీంతో ఎగ్జాక్ట్గా టార్గెట్స్ని హిట్ చేయగలిగినారు. ఆ టైంలో సుప్రీం లీడర్ డిఫెన్స్ మినిస్టర్తో పాటు అండ్ మరికొంతమంది ప్రముఖులతో పాటు తన రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉండడం తెలుసుకుని ఎగ్జాక్ట్ అక్కడ అటాక్ జరిపినారు అండ్ చంపేశారు. ఈ విషయం కన్ఫర్మ్ కాగానే ఇరాన్లో కొన్ని ప్లేసెస్లో కొంతమంది పీపుల్ సంబరాలు చేసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇరాన్ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఆ రిజిమ్ చేంజ్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేసినారు. జనవరిలో కూడా అరౌండ్ 7,000 పీపుల్ 8,000 పీపుల్ వరకు చనిపోయినారు కామన్ పర్సన్స్ ఈ మిలిటరీ అటాక్లో, ఇరాన్ లోపల ఇంటర్నల్ వార్లో. సో ఇది జరుగుతుండడంతో సుప్రీం లీడర్ చనిపోవడంతో కొంతమంది పీపుల్ సంబరాలు చేస్తున్నారు అండ్ కొంతమంది పీపుల్ బాధపడ్డారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 36-37 ఇయర్స్ నుంచి తనే సుప్రీం ఆ కంట్రీకి కాబట్టి. సో అలాంటి పర్సన్ చనిపోవడంతో కొంతమంది బాధపడుతున్నారు. సో దేర్ ఆర్ మిక్స్డ్ రియాక్షన్స్. ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధ ఉంది. అండ్ మన ఇండియా విషయానికి వచ్చేస్తే కొన్ని ప్లేసెస్ ఆఫ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో అండ్ నెక్స్ట్ యూపీలో అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని ప్లేసెస్లో సుప్రీం లీడర్ చనిపోయాడని చెప్పేసి షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతాపం ప్రకటించినారు. అండ్ పాకిస్తాన్లో అయితే యుఎస్ కాన్సులేట్ మీద దాడులు చేసినారు అండ్ కొంతమంది లైక్ అక్కడ యుఎస్ సిటిజన్స్ని హర్ట్ చేసినారు. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో అటాక్స్ అనేవి స్టార్ట్ అయినాయి అండ్ కొంతమంది సంతాపం తెలుపుతున్నారు. అండ్ ఇరాన్లో అయితే 40 days వరకు సంతాపం తెలపడానికి అండ్ 7 days వరకు స్కూల్స్ కాలేజెస్ అన్ని బంద్ పెట్టినారు. సో నెక్స్ట్ సుప్రీం లీడర్ని డిసైడ్ చేసినారు. లైక్ జ్యుడిషియరీ అండ్ డిఫెన్స్ అండ్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురుతో ఒక కమిటీ, లీడర్షిప్ కమిటీ ఫామ్ చేసి దాంట్లో నుంచి ఇంటరిమ్ లీడర్షిప్ లాగా లైక్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేసినారు. ఆయన అయితేనో అలీరెజా ఆరాఫీ, ద న్యూ ఇంటరిమ్ సుప్రీం లీడర్. అండ్ ఇరాన్ కూడా మా సుప్రీం లీడర్ని చంపేసినాక మేమెందుకు ఊరుకోవాలని చెప్పేసి రిటాలియేట్ స్ట్రైక్స్ అనేది స్టార్ట్ చేసింది. యుఎస్, యూకే, ఫ్రాన్స్ ఈ కంట్రీస్ని కూడా ప్రొవోక్ చేస్తున్నాయి. ఈ డిఫరెంట్ కంట్రీస్ ఎయిర్ బేస్ ఉన్నాయో వాటిపైన కూడా దాడులు చేసింది. అంటే ఇండైరెక్ట్గా ఈ కంట్రీస్ని కూడా వార్కి పిలుస్తుందా? ఒకవేళ ఇవి కూడా జాయిన్ అయితే పక్కా వరల్డ్ వార్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసినట్టే. అండ్ ఇంకో అప్డేట్ ఏమొస్తుందంటే యుఎస్ది ఏదైతే ఎయిర్ డిఫెన్స్ డిటెక్షన్ సిస్టమ్ ఉందో, అంటే డ్రోన్స్ కానీ ఏమైనా మిజైల్స్ కానీ వస్తే డిటెక్ట్ చేసే సిస్టమ్ అండ్ దాన్ని న్యూట్రలైజ్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ జస్ట్ ఒక డ్రోన్ తోటి ట్యాకిల్ చేసి పేల్చేసింది. అంటే అది డైరెక్ట్ ఒక 10,000 crore లాస్ యూఎస్కి. అండ్ ఒక పెద్ద దెబ్బ కూడా ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ యూఎస్ది ఉందో దాన్ని బ్రీచ్ చేసి దాన్ని బ్రేక్ చేసి వచ్చి మరి అటాక్ చేసిందంటే. అండ్ ఇంకా ఇరాన్ వాళ్ళ మెయిన్ మిజైల్స్ కానీ మెయిన్ వెపన్స్ కానీ ఇంకా యూజ్ చేయలే అని చెప్తున్నారు. ఒకవేళ అవి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే డిఫరెంట్ కంట్రీస్ మీద అండ్ ఈ కంట్రీస్ రిటాలియేట్ అయితే మనం ఫుల్ స్కేల్ వార్ చూసే సిచ్యువేషన్ కూడా రావచ్చు. అండ్ అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న కొన్ని కంట్రీస్ ఎస్పెషల్లీ దుబాయ్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఎయిర్ బేస్ల పైనే కాకుండా కామన్ సివిలియన్స్ ఉండే ప్లేసెస్లో లైక్ మనం రీసెంట్గా ఫుటేజెస్ చూసినాం పామ్ జుమేరా దగ్గర కావచ్చు ఏవైతే డెబ్రీస్ అంటున్నారో బట్ కొంతమంది పీపుల్ మాత్రం రియల్గా అటాక్స్ జరిగినాయి అంటున్నారు. సో ఒకవేళ అదే జరిగితే వీళ్ళు కూడా వార్లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. నేను చెప్పినట్టే కొట్టారు తీసుకున్నాం, ఇప్పుడు మేము కొడతాం అన్నారు కదా, ఇందులో భాగంగానే ఈ అన్ని కంట్రీస్ పైన అటాక్ చేస్తున్నారా అని చెప్పేసి ఒక థింగ్. అండ్ ఇంకోటి రీసెంట్గా
ఆస్టిన్ టెక్సాస్లో ఒక బార్లో ఒక పర్సన్ వచ్చేసి ర్యాండమ్గా షూటింగ్ స్టార్ట్ చేసినాడు. అందులో 3 పీపుల్ వరకు చనిపోయినారు అండ్ 13 పీపుల్ వరకు ఇంజూర్డ్ అయినారు. అండ్ ఇది టెర్రరిస్ట్ యాంగిల్లో ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇరాన్ దగ్గర అంత స్ట్రెంత్ లేదు కాబట్టి ఇలా కోవర్డ్ ఆపరేషన్ ఏదన్నా చేస్తుందా అనేది దిశగా FBI ఇంట్రాగేషన్ చేస్తుంది. సో టెర్రరిస్ట్ యాంగిల్ ఏమైనా ఉందా దీనికి అనేది తెలియాలి ఇంకా. అండ్ ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ అటాక్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే లైక్ ఇరాన్ ఒక ఫుల్ ప్లేజ్డ్ వార్ సిచ్యువేషన్ లాగా చూస్తుంది దీన్ని. అంటే లైక్ మా సుప్రీం లీడర్ చనిపోయాక ఇంకా మేమేంది ఆగేది అనే విధంగా. అండ్ US కానీ మిగతా కంట్రీస్ కానీ సిచ్యువేషన్ డిఎస్కలేట్ ట్రై చేస్తున్నాయి. బట్ ఏం జరుగుతుందో చూడాలి. మన ఇండియన్స్ కానీ లేదంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ లో 20% ఆఫ్ ద ఆయిల్ రూట్ ఏదైతే ఉందో అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ రూట్ లో ఇరాన్ అటాక్స్ జరిపి లైక్ 15 ఇండియన్ పీపుల్ ఉన్న షిప్ అంటే దానిపైన అటాక్స్ జరిగినాయి. అండ్ ఆల్మోస్ట్ 20 పీపుల్ వరకు ట్రావెల్ చేస్తున్నారు. అది ఎఫెక్ట్ అయింది. అండ్ ఆ రూట్ అనేది బంద్ చేయడానికి ఇరాన్ చూస్తుంది. ఒకవేళ అక్కడనే కనుక వాళ్ళు షిప్స్ పెట్టుకొని మిజైల్స్ లాంచ్ చేసి రూట్ బంద్ చేస్తే పాకిస్తాన్వి 3 షిప్స్ అక్కడ నుంచి వెళ్లకుండా ఆపేసింది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. దానివల్ల మనకి పెట్రోల్, LPG ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ కంప్లీట్గా రావడమే ఆగిపోతే మన దగ్గర నిల్వలు ఆల్రెడీ ఒక 15 to 20 days వరకు ఉందని చెప్తుంది. బట్ మనం తొందరగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మిడిల్ ఈస్ట్ నుంచి మనకు ఆయిల్ వస్తున్నట్టు ఒక 5 daysలో వచ్చేస్తుంది. బట్ అలా కాకుండా మనకు ఆల్టర్నేటివ్ ఉన్న రష్యా దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఆయిల్ తెచ్చుకోవాలంటే మనకు 20 to 30 days పడుతుంది. సో ఈ టైంలో ఆ షార్టేజ్ రాకుండా గవర్నమెంట్ మేనేజ్ చేయాలి. అండ్ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మనం రష్యా నుంచి మళ్ళీ ఆయిల్ కోసం వెళ్తే US మళ్ళీ టారిఫ్స్ విధించే ఛాన్స్ ఉందా అనే యాంగిల్ కూడా వస్తుంది. బట్ ఈ వార్ స్టార్ట్ చేసిందే US కాబట్టి ఇరాన్ తోటి, దానివల్లనే ఆ రూట్ ఏదైతే ఉందో అది బంద్ అవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ని మన గవర్నమెంట్ ఎలా ఎస్కలేట్ చేస్తుంది, ఎలా పాస్ చేస్తుంది అనేది చూడాల్సింది. అండ్ గ్లోబల్గా జరుగుతున్న టెన్షన్స్ అండ్ సిచ్యువేషన్స్ చూసి మోడీ గారు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ పిలిచినారు. అదే CCS మీటింగ్. ఈ మీటింగ్లో మేజర్గా ఏం డిస్కస్ చేస్తారు అనేది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. బట్ ప్రాబబుల్లీ వీటిపైన డిస్కస్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అదే ఫస్ట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవాక్యుయేషన్. ఇరాన్లో కానీ లేదంటే మిడిల్ ఈస్ట్లో కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయాలని ఇరాన్లో ఉన్న పీపుల్కి ముందే వార్నింగ్ ఇచ్చినారు. బట్ కొంతమంది సీరియస్గా తీసుకోలేదు. బట్ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి. అండ్ మిడిల్ ఈస్ట్లో ఆల్మోస్ట్ ఒక 90 lakh to 1 crore పీపుల్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి అనే ప్లాన్ అనేది చేస్తుంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక బంద్ చేసి ఆయిల్ ప్రైజెస్ షూటప్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆల్టర్నేటివ్గా మనం రష్యా దగ్గరికి వెళ్ళాలన్నా లేదంటే అసలు ఏం చేయాలి అనేది ఆలోచించుంటారు ప్రాబబ్లీ. అండ్ ఈ వార్ టైమ్ సిచ్యువేషన్లో ఇండియా స్టాన్స్ ఎలా ఉండాలి వాటిపైన కూడా డిస్కషన్ చేసి ఉంటారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు ఈ మీటింగ్ పైన ఏం జరిగిందని చెప్పేసి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఏమైనా ఫర్దర్ అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో మెయిన్ మోటివ్ ఏంటంటే మనము టాపిక్స్ని కానీ ఒపీనియన్స్ని కానీ క్రిటిసైజ్ చేద్దాం, పీపుల్ని కాకుండా. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా థింగ్స్ మాట్లాడాలన్నా చెప్పాలన్నా ఆ ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ అటాక్ కానీ లేదంటే సైడ్స్ పిక్ చేసుకోవడం కానీ కాకుండా మీరు రీజనింగ్ అనేది ఇవ్వండి. బికాస్ ఇన్ రాజ్ తెలుగు స్కూల్ మనం ఒక మంచి ప్రాపర్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం.